హాయ్ వీవర్స్, ఈరోజు క్లాస్లో మనం వాటర్ మార్క్ని ఎంఎస్ వర్డ్లో ఎలా క్రియేట్ చేస్తారో తెలుసుకుందాం. సో ఎంఎస్ వర్డ్లో పేజ్ బ్యాక్గ్రౌండ్లో ఒక హైడింగ్ టెక్స్ట్ని క్రియేట్ చేయడానికి, అంటే వాటర్ మార్క్ని క్రియేట్ చేయడానికి డిజైన్ మెనూ పైన క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ వాటర్ మార్క్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సో బై డిఫాల్ట్గా ఇక్కడ కొన్ని వాటర్ మార్క్స్ ఇచ్చారు, వాటిని క్లిక్ చేసి ఇక్కడ మనం వాటర్ మార్క్గా అప్లై చేయొచ్చు. ఇక్కడ డు నాట్ కాపీ అనే డిఫాల్ట్ టెక్స్ట్ని వాటర్ మార్క్గా క్రియేట్ చేస్తాం. అలా కాకుండా సో కంపెనీ టెక్స్ట్ని యాడ్ చేయడానికి కస్టమైజ్కి వెళ్ళాలి. సో ఇక్కడ టెక్స్ట్ ప్లేస్లో మీ కంపెనీ నేమ్ టైప్ చేసి సో దాన్ని పేపర్ బ్యాక్గ్రౌండ్గా అంటే వాటర్ మార్క్గా క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడ కంపెనీ నేమ్ టైప్ చేసిన తర్వాత ఓకే చేయండి. సో మీ ఎంఎస్ వర్డ్ పేపర్కి బ్యాక్గ్రౌండ్గా ఆ వాటర్ మార్క్ అనేది యాడ్ అవుతుంది. అలాగే ఈ వాటర్ మార్క్ కావాల్సిన కలర్, సైజు ఇలాంటివన్నీ కూడా మనం ఎడిట్ చేయొచ్చు. సో వాటర్ మార్క్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి కస్టమైజ్ వాటర్ మార్క్ తీసుకోవాలి. సో ఇక్కడ వాటర్ మార్క్ కావాల్సిన టెక్స్ట్ టైప్ని అలాగే సైజ్ని కూడా మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సో దాంతోపాటు వాటర్ మార్క్ కావాల్సిన కలర్ కూడా మీరు సపరేట్గా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో కలర్ సెలెక్ట్ చేసిన తర్వాత సో వాటర్ మార్క్ ఓరియంటేషన్ని కూడా ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. తర్వాత ఓకే చేయండి. సో వాటర్ మార్క్ అనేది డయాగ్నల్గా లేదా హారిజెంటల్గా కూడా ఇలా సెట్ చేసుకోవచ్చు. సో వాటర్ మార్క్ ప్లేస్లో టెక్స్ట్ కాకుండా మీరు పిక్చర్ వాటర్ మార్క్ క్రియేట్ చేయడానికి ఇక్కడ పిక్చర్ వాటర్ మార్క్ సెలెక్ట్ చేయాలి. సో ఇక్కడ మీ కంపెనీకి సంబంధించిన లోగో సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్సర్ట్ ఇవ్వండి. సో అలాగే ఓకే చేయగానే సో పేపర్ బ్యాక్గ్రౌండ్గా పిక్చర్ వాటర్ మార్క్ అనేది క్రియేట్ అవుతుంది. సో కంపెనీకి సంబంధించి సో లోగోస్ కానీ ఏదైనా ఫొటోస్ కానీ ఇలా బ్యాక్గ్రౌండ్గా సెట్ చేయొచ్చు. సో ఈ వాటర్ మార్క్ని రిమూవ్ చేయడానికి మీరు ఇక్కడ రిమూవ్ వాటర్ మార్క్ అనే ఆప్షన్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేస్తే ఎంఎస్ వర్డ్కి యాడ్ చేసిన ఈ వాటర్ మార్క్ అనేది పూర్తిగా రిమూవ్ అవుతుంది. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.